రాజకీయ పెత్తనానికి అది సాధనంగా చేయకూడదు. మంచిది. ఇక తెలంగాణకు వచ్చేసారు చూసారు, ఈరోజు అసెంబ్లీలో జరిగింది. జగదీశ్వర్ రెడ్డి గారి మీద ఫైర్ అయ్యారు. వారు సభ మీ ఒక్కరిది కాదు అనే మాట ప్రస్తావన చేశారు ఆయన. ఖచ్చితంగా జగదీశ్వర్ రెడ్డి మాట్లాడింది సభా హక్కులకు సంబంధించిన ఉల్లంఘన లాంటిదే. ఎందుకంటే ఎవరు ఎన్ని మాట్లాడుకున్నా కానీ సభాపతి సభకు సంబంధించిన సర్వాధినేత. ఆయన సభ ఎన్నుకుంటుంది, ఆయన ఏకపక్షంగా వచ్చి కూర్చోరు కదా. కాబట్టి సభాధిపతిని పట్టుకొని సభ మొత్తం మీ సొంతం అనుకుంటున్నారు అని ఒక మాజీ మంత్రి సీనియర్ సభ్యుడు అంటాం నిజంగా నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. అంతకు ముందు కూడా చర్చ ఉంది, అది మనం మళ్ళీ మాట్లాడవచ్చు. కానీ గవర్నర్ ప్రసంగం మీద ప్రారంభించినటువంటి జగదీశ్వర్ రెడ్డి కొన్ని మాటలు చెప్పిన తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి అభ్యంతరం పెట్టాడు. వాగ్దానాలు మీరు అమలు చేయలేదు, దళితుని ముఖ్యమంత్రిని చేయలేదు, ఇట్లాంటివి ఎప్పుడు ఉంటాయి కదా. ఇవన్నీ ఉన్నప్పుడు స్పీకరు మీరు సబ్జెక్టు కన్ఫైన్ అవ్వండి అది ఇది అని చెప్తుంటే మళ్ళీ శ్రీధర్ బాబు కూడా వచ్చాడు. ఈ చర్చ మధ్యలో తలసాని శ్రీనివాస్ ఆయనకు చెప్పాడు. ఇదంతా జరుగుతుంది. ఈ మధ్యలో జగదీశ్వర్ రెడ్డి మీరు మా వల్ల మీరు అక్కడ కూర్చున్నారు, సభ మీ సొంతం అనుకోకండి అని చెప్పడం ఇది చాలా తీవ్రమైన విషయం. సహజంగా కాంగ్రెస్ సభ్యులు దళితుని స్పీకర్ను మీరు ఇలా అవమానించారు, దీనికి క్షమాపణ చెప్పాలి అన్నారు. కాదు కానీ స్పీకర్ అనేది అత్యున్నత స్థానం. దట్ ఈస్ ట్రూ, బట్ హీ హ్యాపెన్స్ టు బి దళిత్. ఇప్పుడు మోదీని ఏమన్నా అంటే బీసీని అని అంటున్నారు కదా, సంథింగ్ లైక్ దట్. సో అది అయిన తర్వాత మళ్ళీ వాళ్ళు బయటకు వచ్చి సమర్థించుకోవటం, మేము మామూలుగా అన్నాము దీంట్లో ఏం తప్పు లేదంటే మీ సొంతం అనుకోవద్దండి అనాల్సిన అవసరం ఏముందండి. జగదీశ్వర్ రెడ్డి కూడా అనుకోకూడదు కదా, ఎవరు అనుకోకూడదు కదా. కాబట్టి చాలా దురదృష్టకరమైంది ఈ ప్రయోగం. ఎందుకంటే మనం ఆంధ్రప్రదేశ్లో అక్కడ ఇక్కడ కూడా చూసాం గతంలో తీవ్రంగా జరిగిన, ఇప్పుడు అంత హోరాహోరీ ఉన్న ఆంధ్రప్రదేశ్లో కూడా స్పీకర్ని అంటలా. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన లేఖలో రాశాడని నేను చర్య చూస్తాను క్షమిస్తున్నానని కూడా స్పీకర్ మొన్న చెప్తున్నారు. సో ఇక్కడికి వచ్చేసరికి మీ సొంతం అనుకోవద్దండి, మా వాళ్ళ మీరు అక్కడ ఉన్నారు అని చెప్పడం అన్నది వ్యాఖ్యానించడం బహిరంగ సీనియర్ మంత్రికి సరికాదు, దాన్ని క్షమాపణ చెప్పమని చెప్పారు. కాకపోతే దీని కొనసాగింపు యాదృచ్ఛికంగా అన్నారా, లేకపోతే నిన్న రేవంత్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ని అన్నారు కాబట్టి దానికి ఏదో టిట్ ఫార్ అన్న పద్ధతిలో జగదీశ్వర్ రెడ్డి, ఎందుకంటే జగదీశ్వర్ రెడ్డి కూడా ఆవేశపడ్డాడు, తెలిసిన మిత్రుడే కానీ చాలా కాలంగా. నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడిన దాని మీద పెద్ద దుమారం. ఈరోజు వాళ్ళ పత్రికలో పూర్తి పేజీ అదే వేశారు. ప్రతిదీ మాటల్లో సమయం ఉండాలి, మాట తూలకూడదు, అంతవరకు అందరూ ఒప్పుకుంటారు. కానీ దాన్ని సెంటిమెంటలైజ్ చేసి పొలిటికల్ డైలాగ్ని అది కూడా ఎంతవరకు అన్నది మనం ఆలోచించాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డికి స్టేచర్ లేదు, స్థాయి లేదని వీళ్ళు అన్నారు. ఈ స్థాయి అనేది ఎవరు నిర్ణయిస్తారండి? ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి. ఇప్పుడు జాతీయ స్థాయిలో రాష్ట్రాల్లో కూడా ఆల్ ఆర్ ఈక్వల్ బట్ సమ్ ఆర్ మోర్ ఈక్వల్ అన్నట్టుగా అది ఎలా కుదురుతుందండి? మీరు ముఖ్యమంత్రి ఉంటే ఎంత, ఆయన ముఖ్యమంత్రి ఉన్నా, రేపు ఇంకొక ఆయన ముఖ్యమంత్రి ఉన్నా, ఇంకొక ఆయన స్పీకర్ ఉన్నా అంతే. సో రేవంత్ రెడ్డి బహుశా పదాల మీద ఆలసలో మీరు స్టేచర్ అంటున్నారు, స్టేచర్ మీద నుంచి స్ట్రెచ్చర్ మీదకి తెచ్చారు. ఈ స్ట్రెచ్చర్ మీద ఇప్పటికి కూడా దిద్దుకోకపోతే మార్చురికి పంపిస్తారని ఒక మాట అన్నాడు. ఇందులో ప్రభుత్వాన్ని అన్నాడా లేదా వ్యవస్థను అన్నాడా అన్నది కూడా అంత అస్పష్టం. ఈరోజు పత్రికలు చూస్తే కూడా కావాలని పూర్తి పేజీ వేసిన వాళ్ళ పత్రిక, సూచనగా వేసిన ఇంకో పత్రిక తప్ప ఎక్కువ మంది దాని ఏమీ హైలైట్ చేయలేదు. ముఖ్యమంత్రి కూడా దాని మీద క్లారిటీ ఇస్తే చాలా మంచిది. తర్వాత ఆయన ఇవ్వచ్చు వ్యవస్థల గురించి, అంటే వాళ్ళు కాటికి పోతుంది, గొయ్యి తీసి పాతి పెడతాం ఇలాంటివన్నీ మమ్మల్ని అన్నారని వాళ్ళు చెప్తున్నారు. సో ఇప్పుడు మాట తూలకూడదు. రెండోది అదే సందర్భంలో దాన్ని ఇంకా పూర్తిగా ఒక పెద్ద 2 పేజీలు పెట్టి కేసీఆర్నే అన్నారు, కేసీఆర్ బొమ్మ, కేసీఆర్ పేరు, ముఖ్యమంత్రి అని కూడా మాట్లాడాలి. వాళ్ళు మైలేజ్. నా పాయింట్ ఏమంటే ఒకటి మాట తూలకూడదు. ఎక్కడైనా మాట కాస్త అటు ఇటు అయితే దాని నుంచి రాజకీయ ప్రయోజనం పొందడం కోసం దాన్ని ఏదో గోరంతని కొండంతలు చేస్తే కూడా ఏమీ ఉపయోగం లేదు. మూడోది, మనం కూడా అనేక మందిని అనేక సార్లు పచ్చి బూతులు తిట్టాము అన్న అంశం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి కదా. ఎన్నిసార్లు ఇప్పుడు మాటల మాంత్రికుడే కాదు కదా, మాటలను బాగా దట్టించి బాంబులు పేల్చడంలో కూడా సిద్ధహస్తుడే కదా కేసీఆర్ గారు. అందుకని ఇక్కడ రేవంత్ రెడ్డి ఆలోచించాలి, మార్చురి అనండి, లేదా కాటికి పంపడం అనండి, లేదా ఇంకోటి అనండి. ఇప్పుడు మరి ఆయనకు స్థాయి లేదని వీళ్ళు ఎందుకు అనాలి? ఇప్పుడు చివరకు సమస్యలు విధానాలు అన్నీ పక్కకు పోయి వీటి మీద ఇప్పుడు ఇది కూడా అటువంటిదే. మాజీ ముఖ్యమంత్రి మధ్య గొడవతోనే తలనొప్పి అనుకుంటుంటే ఇప్పుడు ఈయన వచ్చి స్పీకర్నని మళ్ళీ
ఇదొక సమస్య. దే వాంట్ టు డ్రాగ్ ది డ్రాగ్ అంటే వ్యక్తిగత దూషణల ద్వారా అసలు సమస్యలు పక్కకి అసలు సమస్యలు పక్కన పెట్టడము, ప్రజలను ఆకర్షించాలని ప్రయత్నించడం. ఇక్కడే అవునన్నా కాదన్నా ఒకటి మనం మాట్లాడాలి. నిన్న 2 జర్నలిస్టులను అరెస్ట్ చేశారు. జర్నలిస్టులను అరెస్ట్ చేయడం ఎవరో ఒప్పుకోరు కేంద్రంలో. కానీ అదే సమయంలో రేవంత్ రెడ్డి భార్యను, తల్లిని అదే పనిగా తిట్టినటువంటి ఒక వీడియోను అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉందా? భార్యను, తల్లిని పైకి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మనం మాట్లాడే విషయాలన్నీ అవే కదా. మరి ఒక చోట నీతి, ఇంకో చోట ఇంకో నీతి సాధ్యం అవుతుందా? కాబట్టి ఈ బూతుల పురాణాలు పక్కన పెట్టి రీతులు అంటే విధానాల గురించి చర్చిస్తే చాలా మంచి తప్ప వన్ సైడ్ తీసేసుకొని హఠాత్తుగా మాకైతే బూతులు మీకైతే నీతులు అంటే అది కుదరదు. ఒకటే ఉండాలి. రైట్ సార్. ఫైనల్గా టైం కూడా పూర్తిగా వస్తుంది. రాజాసింగ్ ఎపిసోడ్ ఏంటి సార్? అది బీజేపీ సమస్య. నిజంగా రాజాసింగ్ ఎపిసోడ్ కూడా చాలా షాకింగే. రాజాసింగ్ ఒక లేఖ రాశాడు. మీరు నాకు రాజాసింగ్ లేఖ చూడగానే రాహుల్ గాంధీ మాటలు గుర్తొచ్చాయి. గుజరాత్లో రాహుల్ గాంధీ మాట్లాడుతూ మా పార్టీలో కొంతమంది బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు, ఇలాంటి వాళ్ళని సహించే ప్రసక్తి లేదని ఆయన అన్నారు. ఆయన అనగానే రేవంత్ రెడ్డి గారు మోడీ పట్ల మెత్తగా ఉన్నారని బీఆర్ఎస్ వాళ్ళు రేవంత్కి అప్లై చేసి స్టోరీలు ఇచ్చారు. కానీ రాజాసింగ్ ఏమన్నారంటే తెలంగాణ బీఆర్ఎస్లో ఈ పనికిమాలిన సరుకు లేదా తుక్కు లాంటి సరుకు ఎక్కువైపోయింది. పెట్టండి సార్ చూద్దాం. హిందువులతోని ఏ పార్టీనో పెట్టుకుంటే అది సర్వనాశనం అవుతారు. కేసీఆర్ గారి పరిస్థితి ఏమైంది? ఆ పరిస్థితి మీది కూడా అవుతుంది. కానీ తెలంగాణ ప్రజలు గమనించాలి, ఇవాళ హిందూ ఫెస్టివల్ యూపీలో ఎంత గ్రాండ్గా జరుపుతున్నారు, మధ్యప్రదేశ్లో ఎంత గ్రాండ్గా జరుపుకుంటున్నారు. అక్కడ ముస్లిమ్సోలే లేదు, మేము 1 డే ఇంట్లోనే ఉంటాం ప్రకటన చేసినారు, డిక్లేర్ చేసినారు. యూపీలో కూడా ఆ విధంగానే డిక్లేర్ చేసినారు. ఎందుకు? ఎక్కడెక్కడ గవర్నమెంట్ బీజేపీ ఇది ఉంది అక్కడ తెలుసు వాళ్ళకి, ముస్లిమ్స్ వాళ్ళకి తెలుసు మా ఫెస్టివల్ ఎట్లా జరుపుకోవాలి. కానీ హిందువులు ఏ విధంగా గ్రాండ్గా ఫెస్టివల్ జరుపుకుంటున్నారు ఒక్కసారి తెలంగాణ ప్రజలు గమనించాలి. ముఖ్యమంత్రి గారు రైట్. యాక్చువల్గా మనం మాట్లాడుతుంది ఇంకోటి, ఇది కూడా ఒకటి. పండగలు ఎవరు పండగలు వాళ్ళు జరుపుకోవచ్చు అండి, దానికి ఏమి ఇబ్బంది లేదు. ఒకరినొకరు హెచ్చరికలు చేసి అసలు హోలీ జరుపుకుంటున్నప్పుడు పదే రాజాసింగ్ ముస్లింలు అని అన్నిసార్లు అనాల్సిన అవసరం కూడా ఏం లేదు. కాకపోతే నిన్న పోలీసులు ఒక ప్రకటన చేశారు, గుంపులుగా ఉండి కొంత ఇది రాకుండా చూడాలి అని. అది ఎవరికైనా భద్రతకు సంబంధించిన అంశం. కానీ నేను చెప్తుంది ఏంటంటే రాజాసింగ్ వాళ్ళ పార్టీ అధిష్టానానికి ఒక ఇది చేశాడు, ఈ పాత సరుకు అంతా పార్టీని నిర్వీర్యం చేస్తుంది, వీళ్ళని మీరు తుక్కు కొట్టి అవతల పడేస్తే తప్ప పార్టీ బతకదని. రెండోది రెడ్లందరూ కలిసి రేవంత్ రెడ్డిని బలపరుస్తున్నారు. కిషన్ రెడ్డి, ఆయన ఎవరు మహేశ్వర్ రెడ్డి సిఎల్పి అధ్యక్షుడు. హిందువులు లేకపోతే అంటే ఇప్పుడు నేను హిందువుల ప్రతినిధిని, ఇప్పుడున్న వాళ్ళు రెడ్ల ప్రతినిధులు కాబట్టి వీళ్ళని పక్కన పెట్టండి. ఇప్పుడు రాజాసింగ్ సభకు రావడం కూడా సీనియర్, నేనే 2 సార్ల నుంచి గెలుస్తుండే, నన్ను పక్కన పెడుతున్నారని. ఇక్కడ బీజేపీకి డబుల్ ఎడ్జ్డ్గా 2 వైపుల నుంచి, ఒకటేమో అంతర్గత సమస్య, రెండోది ఆయన పదే హిందువులు వాళ్ళది తీసుకొస్తున్నారు. ఎలా పరిష్కరించుకుంటారో తెలియదు. కానీ రాహుల్ గాంధీ హెచ్చరిక లాంటిదే రాజాసింగ్ కూడా వీళ్ళ పార్టీకి చేస్తున్నాడు. మరి రేవంత్ నిజంగా మేనేజ్ చేస్తున్నాడా తెలియదు ఇంకా మనము. రైట్ సార్, థ్యాంక్ యూ రవి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. చూసాం కదా తెలకపల్లి రవి గారి విశ్లేషణ బోల్డ్ అన్ని అంశాల మీద. ఆంధ్రప్రదేశ్ విజయసాయిరెడ్డి గారు, అలాగే కుసాని కృష్ణమురళి ఎపిసోడ్స్, అలాగే ముఖ్యమంత్రి చేసిన ప్రకటన చాలా వ్యూహాత్మకంగా చేశారు. ఇదేంటి అసలు సమస్య నుంచి డివేట్ కావడానికి, అంటే సీట్లు పెరగబోతున్నాయి, పెరిగితే 75 సీట్లు మహిళలకే, అంటే ఆల్మోస్ట్ 75 సీట్లు పెరగబోతున్నాయని అన్యాపదేశంగా ఇండికేషన్ ఇచ్చారు. బహుశానికి ఏమన్నా సమాచారం ఉందా ప్రధానమంత్రి కార్యాలయం నుంచి కానీ, లేదా ప్రధానమంత్రి మోదీ నుంచి నేరుగా ఉందా? ఉంటే దాన్ని అంత సటిల్గా ఎందుకు చెప్పి వదిలేశారు? దాన్ని ఎక్కువగా ఎలాబరేట్ కూడా చేయాల. మొత్తానికి ఏదో సమ్ కైండ్ ఆఫ్ డైవర్షన్. మరోపక్క జనసేన ఆవిర్భావ సభ సందర్భంగా జనసేనని ఎలాంటి కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉంది అనే దాని మీద కూడా తెలకపల్లి రవి గారు చాలా కీలకమైన విశ్లేషణ చేశారు. మరోపక్క తెలంగాణ ఎపిసోడ్లో స్పీకర్ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన జగదీశ్వర్ రెడ్డి క్షమాపణ చెప్పాల్సిందేనని కాంగ్రెస్ సభ్యులు పట్టుబట్టడం ఖచ్చితంగా సభా ఉల్లంఘనకు సంబంధించింది కాబట్టి చెప్పి తీరాల్సిందే. చూద్దామంటే తెలుగు రాష్ట్రాల రాజకీయాలు ఎట్నుంచి ఎటు మడుతున్నాయనేది మోస్ట్ అన్ప్రెడిక్టబుల్గా తయారయ్యాయనేది తెలకపల్లి రవి గారి విశ్లేషణ.